ఈ క్షేత్రం విశేషం ఏంటంటే దక్షిణముఖంగా స్వామివారు ఆవిర్భవించడం, దక్షిణ నైరుతిలో నరసింహస్వామి దేవాలయం ఉండడం, ఉత్తర ఈశాన్యంలో పవిత్రమైన భవనాసి తటాకం సుమారు 1200 ఎకరాల్లో భవనాసి ఇదివరకు నది ఉండేది. మనం అందరం ఎందుకంటే ఇక్కడ ఏ కోరికలు ఉన్నా కూడా ఆయన మనసులో ఉన్న మన కోరికలను ఆయన తీర్చగలిగే శక్తి ఉన్న క్షేత్రం ఇది. మాది నెల్లూరు జిల్లా నుంచి, కావలి నుంచి వచ్చామండి. మేము ఎప్పటి నుంచో ఈ ఆంజనేయ స్వామి అంటే మాకు నమ్మకం ఎక్కువ. ఇట్లా వెంట్రుకలు ఇచ్చిన వాళ్ళందరూ, మొక్కుబడి ఉండే వాళ్ళందరూ పొంగలు పెట్టుకొని తీసుకెళ్తారు ఇక్కడ నుంచి గుడిలోకి. మా కొడుకులు ఇద్దరికి ఇక్కడికి అనుభవం చేశాం, మా మనవాళ్ళ నలుగురికి ఇక్కడే చేసాం. మేము ఎప్పుడు వస్తాం సంవత్సరానికి ఒకసారి. స్వామివారి మొక్కున్న వాళ్ళు మాత్రం అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పొంగలు పెట్టేసుకొని స్వామివారికి నివేదన పెట్టి కొబ్బరికాయలు కొట్టుకొని ఆగ పూజలు, అన్నప్రాసనలు, పుట్టేంటుకలు అన్నీ చేసుకుంటారండి. నేను 2 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాను. 2 నెలలకు ఒకసారి భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వడ్డిస్తారు, పంపిస్తారు. 20 సంవత్సరాలు ఉండకుండా బాగా క్వాలిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ నందు నూతన దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణాన్ని మే 19వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నాము. జగద్గురులు శృంగేరి పీఠాధిపతి స్వామివారిచే ఈ కార్యక్రమము దిగ్విజయంగా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాము. కావున భక్తులందరూ పాల్గొని ఈ దేవుని ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాము.